కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ముందర శ్లోకంలో జ్ఞానముతో భక్తి కలుగుతుందని చెప్పబడింది. ఈ శ్లోకంలో భక్తితో కూడా జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్పబడుతుంది. దీన్ని బట్టి భక్తి జ్ఞానాలు పరస్పరము ఒకదాన్నొకటి పోషించుకుంటున్నాయని తెలుస్తుంది. భక్తి అందరికీ కూడా సులభ సాధ్యం అవటం వలన భక్తి వలన జ్ఞానం ఉదయించడం గీతలో దాదాపు ప్రతి అధ్యాయంలో భక్తిని గురించి ప్రస్తావన చేయబడుతూనే ఉంది. భక్తి అను పుష్పమే జ్ఞానం అనేటువంటి ఫలంగా మారుతుంది. మామభిజానాతి అని చెప్పడం వలన, జానాతి అని చెప్పక అభిజానాతి అని చెప్పడం వలన భక్తి వలన మనుష్యుడు భగవంతుని బాగా తెలుసుకుంటాడని అర్థం. అలాగే తత్వతః అంటే భగవంతుని అనేక మంది అనేక విధాలుగా తెలుసుకుంటారు, కానీ యథార్థంగా తెలుసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. భక్తి చేతనే వారిని వాస్తవంగా తెలుసుకోగలుగుతారట. కనుక జాతుం ద్రష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప అంటే దీన్ని బట్టి భగవంతుడు ఎట్టివాడో బాగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆయన యందు ఐక్యం సంభవిస్తుంది, కానీ అంతకు ముందు కాదు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.